శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఘన స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే అండి, వెంకటరాంబాబు భక్త సమాజం నుంచి మాట్లాడుతున్నామండి. తెలియజేయండి ఏమనగా మా సంస్థ ఇక్కడ భక్తి సంస్థని మేము ప్రారంభించింది 1979లో ప్రారంభించామండి. ఇది వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు అనేది ఉత్తరాంధ్రలో మొట్టమొదటిగా మెయిన్ రోడ్డు మీద మా వెంకటరాంబాబు భక్త సమాజం వాళ్ళు, మా పెద్ద వాళ్ళందరూ కూడా, మా ముందు తరం వాళ్ళందరూ కూడా ఒక వెంకటేశ్వర స్వామి పూజ చెయ్యాలి అనే ఉద్దేశంతో మాలో ఒక వ్యక్తి రాంబాబు అనే వ్యక్తి మరణించడం వల్ల ఆ అబ్బాయి పేరు మీద వెంకటేశ్వర స్వామిని కలుపుతూ ఒక క్లబ్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ క్లబ్ ని ఏర్పాటు చేసిన దగ్గర నుండి 1981 నుండి కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. చాలా వైభవంగా ఈ మొత్తం 7 ఊర్లో పెద్ద మనుషులు అందరినీ పిలిచి మా నారాయణ పెట్టి వెంకటేశ్వర స్వామిని పెట్టి చాలా ఘనంగా చాలా అద్భుతంగా చేసేవారు అండి. ఇప్పుడు ఈ పట్టణ వాతావరణం పెరగడం వల్ల, రోడ్లు పెరగడం వల్ల గతంలో మేము పంచరాత్రులు చేసేవారు అండి, చాలా అద్భుతంగా చేసేవారు. అదే విధంగా ఈ రోడ్లు అవి పెరగడం వల్ల, నగరం బాగా పెరగడం వల్ల ఇప్పుడు అదే పండుగని మేము ఇప్పుడు ముక్కోటి ఏకాదశి, ద్వాదశిగా 2 రోజులుగా మేము ఈ పండుగని కుదించడం జరిగింది. కావున ఈ పండుగ నుండి మేము తెల్లవారు తిరుపతి మాదిరిగా తెల్లవారు 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్న సంతర్పణ చేస్తున్నాం అండి. అన్న ప్రసాదనం అందరికి చేస్తున్నాం. కోలాటాలు కానీ మొత్తం పూజ మొత్తం భక్తి శ్రద్ధలతో సంస్కృత కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. కావున ఈ సంవత్సరం ఇంచుమించుగా 1600 కేజీలు అంటే తెల్లవారి 10 గంటల నుండి రాత్రి వరకు అన్న దానం చేయడం జరిగిందండి. అన్నప్రసాదం చేయడం జరిగింది. కావున ఇక ముందు కూడా చాలా అద్భుతంగా చేస్తామండి. ప్రజల తాలూకా అభిమానం, ప్రేమ ఇక్కడ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిన్న చాలా అద్భుతమైన ముక్కోటి ఏకాదశి చాలా అద్భుతంగా జరుపుకున్నాం. అందరూ మా కుటుంబ సభ్యులు అండి. మొదటి తరం వారు, 2వ తరం వారు, 3వ తరం వారు కూడా కలిసి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగా రాబోయే తరాలు కూడా అందరూ గుర్తుండేటట్టు మన హిందూ సాంప్రదాయాన్ని ఈ విధంగా మనం భక్తించుకోవడానికి మన కుటుంబాలతో సహా వజ్దాయి కుటుంబం అంటారు చూడు, వజ్దాయి కుటుంబం లాగా మేము అందరం కలిసి ఈ వసంతాలని జరుపుకుంటున్నామండి. ఎందుకంటే భగవంతుడు సృష్టించిన వసుదైక కుటుంబం ఇది. అందువలన ఈ కుటుంబం అందరూ కలిపి ఈ ఉత్సవాన్ని గత 33 సంవత్సరాల నుండి మేము చేస్తూనే ఉన్నామండి. కాబట్టి ఆ దేవుడి కృప ఇప్పుడు కూడా మా మీద ఉండాలని కోరుకుంటున్నాం. వారు ఈ కార్యక్రమం 1979 నుండి స్టార్ట్ చేసి 81 నుంచి శ్రీవారి కళ్యాణం మరియు 5 రోజులు సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నామండి. మా ఈ సహకారం 7 గ్రామాల నుంచి తీసుకొని మా కుర్రల వారు అండ్ మా తరం వారు అందరూ దిగ్విజయంగా 6 రోజుల్లో చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి మా తరం దిగిపోయి కొత్త తరాన్ని ఎక్కించి గ్రామానికి అందరికీ భగవంతునికి కృప కల్పించాలనేసి కోరుకుంటూ పోలీసు వారు పూర్తి సహకారం అందించారండి. నెక్స్ట్ ఏంటంటే మున్సిపాలిటీ వారు కూడా మాకు సహకారం అందించారు. మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా శానిటేషన్ అన్ని కూడా సమకూర్చారండి. నెక్స్ట్ మనకి ఇదే కార్యక్రమం మా తరం కాకుండా యువతరం కూడా దిగ్విజయంగా జరపాలని మేము కోరుకుంటున్నాం అండి. జై శ్రీమన్నారాయణ.
సార్ ఉన్నాయండి, పర్లేదు పర్లేదు. పాటలు పాడుతుందా? ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.